బాధ ఒక మనిషి మనసుని విరిచేస్తుంది, లేదా అదే బాధ మరింత బలంగా తయారు చేస్తుంది. గీత రెండవ దాన్ని ఎంచుకుంది. ఉదయం 5 గంటలు అలారం మోగక ముందే గీత లేచింది. తన అమ్మ ఫోటో ముందు దీపం వెలిగించి, ఈ రోజు నుంచి నేను వెనుతిరిగి చూడదలుచుకోలేదమ్మా అని మెల్లగా చెప్పింది. టేబుల్ మీద పుస్తకాలు, నోట్స్, బీఎస్సీ క్లాసుల టైం టేబుల్, పక్కనే బీఈడీ అప్లికేషన్ ఫామ్. కలలు ఆగలేదు, అవి దారి మార్చుకున్నాయని. క్లాస్ రూమ్లో మునుపటి గీతలా తను చలాకీగా ఉండటం లేదు. ఒక దగ్గర కూర్చొని నోట్స్ రాసుకుంటుంది, డౌట్స్ వస్తే అడుగుతుంది. చదువులో మునిగిపోయింది. స్పీకర్ కొత్త ఉద్యోగంలో బిజీగా ఉన్నా ప్రతి సాయంత్రం వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి గీత గురించి కనుక్కోసాగాడు. వీకెండ్కి ఇంటికి వచ్చినప్పుడు గీత పుస్తకాల్ని చెక్ చేసేవాడు. ఈ చాప్టర్ ఇలా చదువు, ఇక్కడ షార్ట్ నోట్స్ పెట్టుకో అని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి తనకి హెల్ప్ చేసేవాడు. గీత నవ్వుతూ, నువ్వు మళ్ళీ నాకు సార్లా మారిపోయావు అంది. శ్రీకర్ మెల్లగా, నువ్వు ఎంతైనా టీచర్ కూతురువి కదా అని ఆట పట్టించాడు. వంటగదిలో శ్రీకర్ తల్లి గీతతో పాటు వంట చేస్తుంది. హ్యాపీగా ఉండడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది గీత. తండ్రి బయట నుంచి చూసి మెల్లగా ఇలా అన్నాడు, శ్రీకర్, ఈ అమ్మాయి నిలదొక్కుంటుందిరా. శ్రీకర్ వాళ్ళ మాటలు విని ఏమీ అనలేదు, కానీ అతని కళ్ళల్లో ఒక ప్రశాంతమైన ఆనందం. డైరీ తెరిచి గీత రాసిందిలా, నేను ఒంటరిగా లేను, కానీ ఎవరి మీద ఆధారపడి కూడా లేను. ఇదే నాకు అమ్మ నేర్పిన బలం. ఈ మూసి కిటికీ వైపు చూసింది. దూరంగా ఎక్కడో శ్రీకర్ ఇల్లు. గీత తన కాళ్ల మీద నిలబడడం మొదలుపెట్టింది. కానీ జీవితం ఇంకా పరీక్షలు పెట్టబోతుంది. ఆమె చేసిన ఒక అప్లికేషన్ ఆమె భవిష్యత్తును పూర్తిగా మార్చుకుతుంది.